లైలా సినిమాపై నటుడి పృథ్వీ ఎఫెక్ట్ పడింది. సినిమా ఈవెంట్ వేడుకల్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. 150 మేకలు 11 అవుతాయంటూ పృథ్వీ కామెంట్ చేశారు. పృథ్వీ వ్యాఖ్యలకు నిరసనగా బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. పృథ్వీ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదు అంటోంది చిత్ర యూనిట్. ఒకరి మీద కోపంతో సినిమాను చంపేద్దంటూ వేడుకున్నారు విశ్వక్సేన్. రాజకీయాలు మాట్లాడేంత అనుభవం తమకు లేదు అన్నారు విశ్వక్సేన్. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి. విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న పృథ్వీ షూటింగ్ స్పాట్ లో జరిగిన ఒక సంభాషణ వివరిస్తూ 150 మేకలు 11 అవుతాయంటూ కామెంట్ చేశారు. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అండి, ఈ ఒక 80 అండి, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కాంట్రవర్షియల్ గా మారాయి. తమ గురించే పృథ్వీ కామెంట్ చేశారంటూ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. పృథ్వీ వ్యాఖ్యలతో సినిమాకి ఎలాంటి సంబంధం లేదు అని యూనిట్ చెప్తోంది. పృథ్వీ అలా మాట్లాడినట్టుగా కూడా తమకు తెలియదు అంటోంది. అనుకోకుండా ఒకరు చేసిన తప్పుకు సినిమాను బలి చేయొద్దంటూ వేడుకున్నారు నటుడు విశ్వక్సేన్. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి.